హలో అండి అందరికీ, నేను మీ సహి. వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ నేను దీనికోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అది హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా అయ్యాక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనకు ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తోటకూరని యాడ్ చేసుకుందాము. కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఒకేసారి యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో ఒకసారి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. మధ్యలో ఓపెన్ చేస్తూ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి తోటకూర అనేది దగ్గరకు వచ్చేసాక ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలని నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ మిక్స్ చేసుకుందామండి. 1 మినిట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇది చాలా హెల్తీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.